అన్నదాత సుఖీభవ 20,000 40,000. ఈ సుఖీభవ తర్వాత కానీ అసలు పంటకు గిట్టుబాటు ధర లేదు. మేము చీని 18,000తో అమ్మినాం, ఈరోజు లక్షకు ఉంది. దాన్ని ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. 5 రూపాయలు అరటిపండు లేక దున్నేసుకున్న కాలాలు. మిర్చి 700కో 1000 రూపాయలకు పడిపోయిన కాలాలు. మాట్లాడిచ్చేవాళ్ళు లేడు, అడిగే దిక్కు లేదు, ఏంది చేసేవాళ్ళు లేడు. ఏమనంటే దీనికి సంబంధించిన అచ్చెన్నాయుడు చెప్తాడు, కాల్సబుద్ధి అవుతుంది నాకు అంటాడు. నువ్వు రైతుల దగ్గర పో. అంతకుముందు పైల్స్ ఆపరేషన్ చేసినారు, ఇంకోటి ఈసారి పెద్దది చేస్తారు ఆపరేషన్. అంటే అంత నిస్సిగ్గుగా ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థలో ఈరోజు నువ్వు పెద్ద నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏదైనా ఉంటే విద్యార్థుల మీద, చదువు మీద పెట్టుబడి పెట్టాలి. చదువు మీద పెట్టుబడి కంటే కూడా ఇంకే పెద్ద పెట్టుబడి కాదు, విద్య వైద్యం. నువ్వు మంచి విద్యనిస్తే అతన్నే ఆకాశం అంత ఎత్తు ఎదుగుతాడు. ఆ విద్యను కల్పించడానికి నానా పాటలు వన్నాం. డైరెక్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 1800 కోట్లు బకాయి పెడితే నేరుగా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయి అంతా చీర్చి, ఇలా కాదు అది తల్లిదండ్రుల అకౌంట్లోనే వేస్తే వాళ్లకు బాధ్యత ఉంటుంది, వాళ్ళు కూడా నేరుగా పోయి అక్కడ అడుగుతారు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లలో వేసిన. వీళ్ళందరూ ఏం చేసినారు, మాకు అట్లా కాదు, వాళ్ళు బేరమాడి 1000-2000 తగ్గించారు అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం అంతా కోర్టుకు పోయింది. నేరుగా మాకేండి అంతకంటే అదృష్టం ఏం కావాలా. ఇప్పటికి 4,000 కోట్లు బకాయి వాళ్ళకు. తల్లిదండ్రులు నేను కదా మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది, సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు అంట. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కాలేజీలు స్టాఫ్కు ఫీజులు ఇవ్వాలా, వాళ్ళు మెయింటెనెన్స్కి ఫీజులు కట్టుకోవాలా, నువ్వుగా ఫీజులు ఇవ్వకపోతుంది ఏ విధంగా వస్తూ ఉంటుంది? విద్యా వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేసి పెట్టేసినాడు. ఈరోజు ఆ పద్ధతి లేదు. నేను ఎక్కడో చూసినా సత్యకుమార్ చెప్తా అంటే, గతంలో 19 నుంచి 24లో ధర్మవరంలో 3 కోట్ల రూపాయల వరకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ వచ్చింది. నేను వచ్చిన 2 ఏళ్లలోనే 9 కోట్ల సీఎం రిలీఫ్ తీసుకొని వచ్చినానని చెప్పి ఎక్కడో చూసా. గుడ్, బాగా మంచిదే ఉంది. అది 3 కోట్లు కదయా, మేము మొత్తం 5 ఏళ్లలో 5 కోట్లు ఎంతో ఇప్పించే కార్యక్రమం చేసినాం. కానీ ఎందుకు సీఎంఆర్ఎఫ్లు ఎక్కువ వస్తున్నాయి? హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి నీకు చేర్చుకోకుంటేనే కదా వచ్చేది. బిల్లులు ఎందుకు వచ్చాయి చెప్పు? ఫ్రీగా హాస్పిటల్ పోతే జరిగితే సీఎంఆర్ఎఫ్ రాదు కదా. అంటే నీ శాఖలోనే నువ్వు నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే సరిగ్గా నిర్వహించడం లేదు కాబట్టి బిల్లులు తీసుకొని వస్తున్నారు. ఆడ కట్టి లెక్క కట్టి తీసుకొని వస్తున్నారు. ఆ కట్టిన దానిలో 100% ఏం రాదు, ఇచ్చేది 60-70 ఎంత శాతం ఇస్తారు. ఫ్రీగా ఆరోగ్యం రావాల్సిన చోట డబ్బులు కట్టి ఆరోగ్యం చేయించుకుంటారు, నీ దగ్గరకు వచ్చి రీఎంబర్స్. దానికి సంబరాలు కాదు చేసుకోవాల్సింది, బాధపడాలా. సీఎంఆర్ఎఫ్లు తగ్గల్లా, ఆరోగ్యశ్రీ సేవలు పెరగాలి. అది ఉచిత వైద్యానికి ఏదైనా అర్థం ఉంటుంది. అది వదిలిపెట్టేసి పడేసినారు. అంటే విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మనం ఏదైనా కానీ మాట్లాడినామంటే దాని మీద ఒకటి చెప్తాడు, గొడ్డలి పార్టీ. నువ్వేదయ్యా పెన్షన్ రాలేదంటే గొడ్డలి పార్టీ. ఇంకేందయ్యా ఇక్కడ గొడవలు చేస్తున్నా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఏదైనా పోస్ట్ పెట్టినామంటే మీది గొడ్డలి పార్టీ. అంటే మిమ్మల్ని దానికోసం కాదు కదా, ఏదో ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని చెప్పేసి, శ్రీలంక అయిపోయిందని చెప్పేసి మీరందరూ కూడా తీసుకొని రావడానికి వచ్చినారు. ఈరోజు రాజధాని నిర్మాణం పేరిట నిన్న చూసా, లండన్ ఈ తరహాలో ఒక పెద్దది పెట్టించేసి 571 కోట్లు అయిపోతుంది అని చెప్పేసి. నీకు మెడికల్ కాలేజీలు కట్టడానికి లేదు, అమరావతిలో లండన్ అయిన పెడతానంటావు, హైకోర్టు ముందర సుందరీకరణకు 600 కోట్లు అంటావు, దగ్గర 69 బ్రిడ్జిలు వేపియాలా అంటావు. అది ఇంపార్టెంటా? మెడికల్ కాలేజీలు ఇంపార్టెంటా? మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఎంతోమందికి, ఎందుకంటే నాకు తెలుసు ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివిస్తూ ఉంటారు. పిల్లల్ని డాక్టర్ చదివించాలి అనే ఒక ఉద్దేశంతో ఆస్తులు అమ్మి చదివిస్తూ ఉంటారు. అలాంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఆ కుటుంబం ఎంతగా ఉపయోగపడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి
హామీలలో చూస్తే కొన్ని మాత్రం ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో మోసం చేసినారని చూస్తే ఇదే ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో. ఇతను ఒకరిని పెట్టుకున్నారు యాడివేనా ఉమ్మడికి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, హ్యాపీసు వస్తుంది అందరికీ. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 హ్యాపీసు, సంవత్సరానికి 2 సార్లు వేస్తున్నారు కాబట్టి. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం హ్యాపీసు. ప్రతి మహిళకు నెలకు 1,500, 19 నుంచి 59 సంవత్సరాల వరకు, అది 2-3 సార్లు వచ్చింది హ్యాపీసు. ఇంకోటి ఏంది వీళ్ళకు చూడు, సూపర్ 620.20 షణ్ముఖ వ్యూహం అంట. ఈ టైటిల్ రాసే నా కొడుకుంది అన్నల్ల ఫస్ట్. షణ్ముఖ వ్యూహం. ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కొలాయి కలెక్షన్లు, మా ఇంటికి 4 వేసినారు హ్యాపీసు. ఇంకోటి సౌభాగ్య పథకమా, ఇవి సప్పలే కదా మనకి ఇవన్నీ. సౌభాగ్య పథకము ఇలా చదివినా అంటే ఎవడైనా కానీ పడిపోతాడు. తప్పు అందుకే చంద్రబాబు కాదు జనాలది. రాసిన స్క్రిప్ట్ రైటర్ని పట్టుకొని రాళ్ళు వీడు. ఈ స్క్రిప్ట్ ఎవడు రాసినాడు కానీ సౌభాగ్య పథకం, దీంట్లో భాగ్యం కనపల్ల ఏడాగానే. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంగా గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ. వచ్చిన వాళ్ళలో 90 మందికి వచ్చింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి. క్రీడలు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయంగా తీసుకుపోవడం. అవును, ఇప్పుడు బ్రిడ్జ్ గేమ్లు ఇవన్నీ పెట్టినారు కాబట్టి బాగా అంతర్జాతీయంగా పోతారు, ఇబ్బందిలే. బీసీలకు 50 సంవత్సరాలకి నెలకు 4,000 పెన్షను. కొన్ని మాత్రమే. స్వయం ఉపాధికి 5 ఏళ్ళకు 10,000 కోట్ల వ్యయం చేస్తాం బీసీ ఆర్థిక అభివృద్ధికి. యాదవ కురవలకు సపరేట్ పప్పులే మీకు. అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెల మేకల పెంపకం యూనిట్కి బీమా సౌకర్యం. వెరీ హ్యాపీసు. చేనేత ఉత్పత్తులపై GST రియంబర్స్ చేస్తాం. నాకు తెలిసి అందరు పెట్టుకున్నారు, ఏడబెట్టుకోలేక అల్లాడుతున్నారు వీళ్ళు. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం అంట. అబ్బో. వడ్డర్లకు క్వారీలో 15% రిజర్వేషను. మనకన్నా కాలనీకి కొడతాండ్రు, ఇప్పుడు 9,000 ట్రాక్టర్ చెప్తాండ్రి. ఇప్పుడు ట్రాక్టర్ 4,000 3,000 ఉంది, తీసుకొని పోయేవాళ్ళు లేడు. ఇంకా చాలా చెప్పినాడు పైప. మహిళలకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 నుంచి 10 లక్షలకు. మా ధర్మవరంలో సగం పోయినాయి సంఘాలన్నీ కట్టలేక, సగం మూత పడిపోయినాయి. ఇంకా ఉద్యోగస్తులకు పెన్షన్లు నాకు తెలిసి టీచర్లకు ఒకటే ఇచ్చన్నట్టున్నాడు 1వ తేదీ. వీళ్ళైతే రోడ్ల మీదకి వచ్చి అడుగుతా అంటారు అని చెప్పేసి వాళ్ళకు ఒకటే ఇచ్చన్నట్టున్నాడు. CPS GPS వినాదాన్ని ఇది చేయలే ఇంతవరకు. PR కమిషనే వేయలే అయ్యప్ప. కాపు సంక్షేమం, ఆయన కాపు సంక్షేమం ఎందుకు మ్యాప్ ఉన్నాడు కదా, ఆయన సంక్షేమం ఉంటే మిగతా వాళ్ళందరికీ బాగున్నట్టే. 15,000 కోట్ల నిధులు కేటాయింపు. పవన్ కళ్యాణ్ బాగుంటే మనం అంతా బాగుంటాం కదయ్యా. మళ్ళీ ఇవన్నీ యాప్ని చూసుకోవాలి.